कृपासुहुनै మరి వివేకినైనే వెదకితి నిజ దైవములుగాంచగా వెదకితి నిజ దైవములుగాంచగా ఇహ పరములలో నిందు వెదకిన నీదు సమానులు లేరు ప్రభు నీవు మాత్రం పవిత్రుడవయ్యా నీకే స్తోత్రము నీవు మాత్రం పవిత్రుడవయ్యా నీకే స్తోత్రము నీకే స్తోత్రము యుగములలో జగముల రేడా యుగముల జగముల నిర్మాణకుడా యుగములలో జగముల రేడా యుగముల జగముల నిర్మాణకుడా లోకములన్నిటి ప్రియ పోషకుడా విశ్వపు శాసన కర్తవు నీవే లోకములన్నిటి ప్రియ పోషకుడా విశ్వపు శాసన కర్తవు నీవే రాజము నీదే మహిమయు నీదే నీకే స్తోత్రము రాజము నీదే మహిమయు నీదే నీకే స్తోత్రము నీకే స్తోత్రము సమానులు లేరు ప్రభు నీవు మాత్రము పవిత్రుడవయ్యా నీకే స్తోత్రము నీవు మాత్రము పవిత్రుడవయ్యా నీకే స్తోత్రము దేహము దాచిన కనవము నీవే కృపయును సత్యము కలిసెను దేహము దాచిన కనవము నీవే కృపయును సత్యము కలిసెను నీలో వేదములన్నిటి సారము నీవే మతములు వెదకిన సత్యము నీవే వేదములన్నిటి సారము నీవే మతములు వెదకిన సత్యము నీవే మతములు వెదకిన సత్యము నీవే నీవే విశ్వసనీయుడవయ్యా నీకే స్తోత్రము నీవే విశ్వసనీయుడవయ్యా నీకే స్తోత్రము నీకే స్తోత్రము నీకే స్తోత్రము దీనులకిల ఆలంబన నీవే పతితుల పాలి విమోచన నీవే దీనులకిల ఆలంబన నీవే పతితుల పాలి విమోచన నీవే నూతన జగ నిర్మాతవు నీవే చిరదానందపు జలధివి నీవే నూతన జగ నిర్మాతవు నీవే నిరతానందపు జలధివి నీవే నిరతానందపు జలధివి నీవే
నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యం 5 నిమిషాలు చదివి దేవుని వాక్యం నుండి గలతీ పత్రిక దేవుని వాక్యం హల్లెలూయా. ఓకే ఓకే కలిపియదా దేవుని వాక్యం నుండి గలతీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాలు. గలతీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాలు. మరియు నేను చెప్పున్నదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాను. బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. అందుచేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క అధీనములో ఉండును. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, నీ పాదాల వందనాలు ప్రభువా. అయ్యా, ఈ గజ్వేల్ ప్రాంతంలో తండ్రి ఈ దాసుడు చిల్లన్న గారిని నిలబెట్టి జరిగిస్తున్న పరిచర్య కొరకు వందనాలు. స్తోత్రం తండ్రి. ఈ దినమున ప్రభువా రాత్రికాల సమయంలో ఇక్కడ జరుగుతున్న అమావాస్య ప్రార్థన కొరకు స్తోత్రాలు తండ్రి. అద్భుతంగా స్తుతి ఆరాధన పాటలన్నింటిలో మీరు మాతో ఉండి మా స్తుతి రూపాన్ని అంగీకరించినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ వాక్యం దగ్గరకు వస్తున్నాం తండ్రి, కనికరించండి. వాక్యమైన దేవా మాతో మాట్లాడండి నాయనా. దాసుని వశంలో తీసుకొని కొద్ది క్షణాలు వాక్కు పంపి మమ్మల్ని దర్శించున్నాను. యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ప్రభునందు పిల్లలారా, ఇక్కడ చదవబడిన వేదిన భాగం మనకందరికీ బాగా తెలిసిన వాక్య భాగం. వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాము. బాలుడై ఉన్నంత కాలము దాసునికి అతనికి ఏ భేదము లేదు. ఇది చాలాసార్లు మనం విన్న వాక్యమే. ఒక ధనవంతుడు ఉంటే దానికి కుమారుడు పుడితే ఆ కుమారుడు ఆ ధనవంతుని యొక్క ఆస్తి అంతటికి వారసుడే. కానీ చిన్న పిల్లవాడుగా ఉంటే ఆస్తి దక్కదు. ఆ పిల్లోడు ఎదిగితేనే ఆస్తికి నిజమైన వారసుడిగా మారుతాడు. అట్లాగే యేసయ్య కుటుంబంలో పుట్టిన మనము
యేసయ్య వాగ్దానాలకు కానీ యేసయ్య మనకి ఇచ్చే పరలోక రాజ్యానికి కానీ వారసులం కావాలంటే మనం కూడా ఏం చేయాలంటే ఎదగాలి అన్నది ఇక్కడ పాట. ఎదగాలి, ఎదిగితేనే మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాము, ఎదిగితేనే దేవుడు తన ఆస్తి మనకు ఇస్తాడు అన్నది ఇక్కడ పాట. మనం ఎదగాలి అని చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఎదగాలంటే ఏం చేయాలో కింది వచనంలో చెప్పాడు. ఏం చెప్పాడంటే, తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతను సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆ దినములో ఉండము అన్న. ఒక చిన్నపిల్లవాడు ఎదగాలి అంటే అతను ఎవరి ఆధీనంలో ఉండాలి అంటున్నా అంటే ఇక్కడ సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల ఆధీనంలో ఉండాలి అంటున్నాడు. యూదులలో ఉన్న ఆచారం ఏంటంటే, బాగా ధనవంతులైతే వాళ్ళ పుట్టిన పిల్లల్ని పెంచడానికి వాళ్ళ ఇల్లంతా నిర్వహించడానికి ఇంట్లో ఎవరైనా గృహ నిర్వాహకంగా పెట్టుకునేవాళ్ళు అనమాట. ఒక బాబు కానీ పాప కానీ పుడితే పెరిగి పెద్దగా అయ్యేంత వరకు ఆ గృహ నిర్వాహకుడే బాధ్యత తీసుకుంటాడు అనమాట. పెద్దగా అయిన తర్వాత ఆ బాలునికి పెంచి పెద్దగా చేసి అన్ని విధాల విద్యలు నేర్పించి పెద్దగా అయిన తర్వాత తండ్రి చేతికి అప్పగిస్తాడు అన్నమాట. అట్లాగే ఈ లోకంలో మనం యేసయ్య కుటుంబంలో జన్మించాం. యేసయ్య కుటుంబంలో జన్మించిన మనము యేసయ్య రాకడ వచ్చేలోపుగా, ఆ దినం వచ్చేలోపుగా యేసయ్య అనుకున్నట్టుగా ఎదిగితేనే మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. అలా ఎదగాలంటే ఏం చేయాలంటే ఇక్కడ చెప్పాడు, గృహ నిర్వాహకుల ఆధీనంలో ఉండాలి అన్నాడు. గృహ నిర్వాహకులు, ఈ మాట కూడా మనం విన్నాం. గృహ నిర్వాహకులు అంటే ఎవరంటే సేవకులు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా గృహ నిర్వాహకుల ఆధీనంలో ఉండాలి. అపోస్తులుడైన పౌలు అంటాడు కదా, మేము గృహ నిర్వాహకులము అన్నమాట పౌలు చెబుతారు. మీరు తీయండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూస్తే, ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవాలి. భావించండి అని రిక్వెస్ట్ చేయట్లేదా? ఖచ్చితంగా మీరు భావించాలి అన్నట్టుగా భావింపవలెను అంటున్నాడు. ఏం భావించాలి అంటే, మీరు మమ్మును ఏమని భావించాలంటే దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులం, క్రీస్తు సేవకులమని, రెండవది గృహ నిర్వాహకులమని మీరు మమ్మల్ని భావించాలి. ఏ విషయంలో గృహ నిర్వాహకులు అంటే దేవుని మర్మాలు చెప్పే విషయంలో అన్నాడు. ఇప్పుడు గృహ నిర్వాహకులు చేసే పని ఏంటి? పుట్టిన బాలుని పెద్దగా అయ్యేంత వరకు పెంచి అన్ని విద్యలు నేర్పించి తండ్రికి అప్పగించడం గృహ నిర్వాహకుడు చేసే పని. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నేను గృహ నిర్వాహకులు, మేము గృహ నిర్వాహకులం. అంటే దేవుని కుటుంబంలో పుట్టి, అంటే నమ్మి బాప్తిసం తీసుకొని నూతన జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఈ గృహ నిర్వాహకుల ఆధీనంలో ఉండాలి. వాళ్ళు ఆ బాలుని పెంచే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. ఎలా పెంచుతారంటే అక్కడ చెప్పాడు ఒక మాట, ఆ పాయింట్ కొరకు నేను అంతా చెప్పాను. ఏంటంటే గృహ నిర్వాహకులము అన్నాడు కదా, అంతకుముందు ఏమన్నాడు? దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులము అన్నాడు. ఏ విషయంలో గృహ నిర్వాహకులం? దేవుని మర్మాల విషయంలో. గృహ నిర్వాహకత్వం అంటే అర్థం ఏంటి? పెంచి పెద్దగా చేయడం, పిల్లల్ని పెంచి పెద్దగా చేసే విషయం మాట్లాడుతూ ఇక్కడ దేవుని మర్మాలు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అంటే దేవుని సేవకులు ఎంత ఇంపార్టెంటో ఆ సేవకుల్లో కూడా లోతైన మర్మాలు చెప్పే దైవజనులు కూడా అంతే ఇంపార్టెంట్. లోతైన వాక్య సత్యాలు మనం తెలుసుకోకపోతే మనం ఎదగలేము. మనకందరికి బాగా తెలుసు కదా, అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచింది అన్నాడు కొరింథీ పత్రికలో. ఇక్కడే ఒక పేజీ వెనక్కి తిప్పండి, 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే, శరీర సంబంధమైన మనుషులేనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చిన. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచెత్తిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు.
మీరు పసిబిడ్డలు కాబట్టి మీకు పాలే పెట్టాల్సి వచ్చింది, అన్నం పెట్టలేదు అన్నాడు. అంటే చిన్నపిల్లలు అయితే పాలు తాగుతారు, ఎదిగిన వాళ్ళకున్న లక్షణం మీద బలమైన ఆహారం తింటారు. ఇప్పుడు బలమైన ఆహారం చెప్పే వాళ్ళనే దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు అంటారు. అర్థమైందా? గృహ నిర్వాహకుడు అంటే ఏదో పిట్ట కథలు చెప్పి బతికేవాడు కాదు. ఏదో కథ ఫ్యామిలీ స్టోరీస్ అని లేకపోతే అవి ఉంటాయి, టీవీలో షోస్ వస్తుంటాయి, అవి చెప్పి ఎంజాయ్మెంట్గా అందరినీ కొంచెం నవ్వించి కొన్ని టైం పాస్ చేసి సెంటిమెంటల్గా కొన్ని విషయాలు చెప్పి అట్లా ముగించేవాడు గృహ నిర్వాహకుడు కాదు. గృహ నిర్వాహకుడు అంటే ఒక విశ్వాసిని ఆత్మీయంగా బలమైన ఆహారం తినగలిగేటట్టు తయారు చేయగలిగేవాడే అసలు సిసలైన. ఎందుకంటే మేము దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులం అన్నాడు. గృహ నిర్వాహకుడు అంటే దేవుని పిల్లల్ని పెంచి పెద్దలు చేసేవాడు, వయస్సుకు వచ్చేవారుగా చేసేవాడు. ఎబ్రీ పత్రికలు అంటాడు కదా, వయస్సుకు వచ్చిన వారు మేలు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించినట్లు బలమైన ఆహారమే వారికి తగు. మొత్తానికి విషయం ఏంటంటే ఎదిగిన వారు ఎదగాలనుకున్న వారు ఖచ్చితంగా బలమైన వాక్యాహారం మీద దృష్టి పెట్టాలి. మనం ఎదగాలనేది ఎంత వాస్తవమో, ఎదగాలంటే బలమైన ఆహారం మీద దృష్టి పెట్టాలి. బలమైన ఆహారం మీద మనకు దొరకాలంటే దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మనకు దొరకాలి. ఏ సేవకుడు పడితే ఆ సేవకుని దగ్గర మనం పెరిగితే ఎదగలేము. ఎదిగామని అనుకుంటాం అంతే, కానీ ఎదగలేము. దేవుని మర్మాల విషయాల్లో గృహ నిర్వాహకత్వం వహించే దైవజనులు గుర్తుపట్టాలి. లోతైన మర్మాలు ఎక్కడ చెప్తున్నారు? ఈ లోతైన మర్మాలకి ఇంకొక పేరు ఏంటంటే దీన్ని ఇంకొక మాటలో బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే అక్షరము చంపును ఆత్మ జీవింపజేయును అన్నాడు. ఎక్కడ మీరు జ్ఞాపకం చేయండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మోటుకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయు. దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులం అన్నాడు కదా. ఆ మర్మాలు ఎక్కడ ఉంటాయంటే పైన అక్షరాల్లో ఉండవు. ఆ అక్షరాల వెనకాల దేవుని ఆత్మ దాగి ఉంది. ఆ ఆత్మను కనుక్కుంటే లోతైన మర్మాలు మనకు దొరుకుతాయి. ఉదాహరణకి మనకు అందరికి బాగా తెలిసింది త్రిత్వం అనే మాట. త్రిత్వం అనే మాట బైబిల్ ఎక్కడ ఉండదు, కానీ దేవుడు త్రియేకుడై ఉన్నాడు అనేది సత్యం. లోపల మనం వెతికితే కనిపిస్తుంది. దావీదు ప్రార్థన చేస్తాడు కదా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్లు నా కన్నులు తెరవమంటాడు. అంటే గృహ నిర్వాహకుడు అంటే దేవుని మర్మాల విషయంలో గృహ నిర్వాహకుడు. ఆ మర్మాలు ఎక్కడ దొరుకుతాయి అంటే బైబిల్లో అక్షరానుసారంగా బోధ చేసేవాడు దేవుని మర్మాల విషయంలో గృహ నిర్వాహకుడు కాలేడు. అక్షరం వెనకాల దాగి ఉన్న ఆత్మను పట్టుకొని దాన్ని మనకు బోధించేవాడు కావాలన్నమాట. అట్లాంటి దైవజనుల దగ్గర మనం ఎదిగితే మనం కూడా ఆత్మలో బలవంతులుగా తయారవుతాం. మనం కూడా యేసయ్య ఆస్తికి నిజమైన వారసులుగా తయారవుతాం. అక్షరాలు చెప్పే సేవకులు ఉన్నారు, ఆ అక్షరాల వెనక ఆత్మను దొరికించుకున్న సేవకులు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పరిచర్య అన్న మాట వాడతాడు. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము అన్నాడు. అక్కడ పరిచర్య అన్న మాట వాడాడు. మేము అధైర్యపడం. ఎందుకు అధైర్యపడము అంటే ఈ పరిచర్య పొందినందున. ఏ పరిచర్య పొందాడు అంటే అంతకుముందు మీరు చూడండి 3వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు ప్రియులారా. 9వ వచనం చదవండి. శిక్షావిధికి కారణమైన పరిచర్య, శిక్షావిధికి కారణమైన పరిచర్య అన్నమాట వాడాడు కదా. అక్కడ మహిమ గలదైతే నీతికి కారణమైన పరిచర్య. 7వ వచనం చూడండి. మరణ కారణమగు పరిచర్య అన్నాడు. మరణ కారణమగు పరిచర్య. 8వ వచనంలో ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య అన్నాడు. పరిచర్యలు రెండు రకాలు. ఒకటి అక్షరమును పట్టుకొని చేసే పరిచర్య ఉంది, రెండవది ఆత్మను పట్టుకొని చేసే పరిచర్య ఉంది. మనం ఎక్కడ పెరగాలంటే ఆత్మ సంబంధమైన పరిచర్యలో మనం పెరగాలన్నమాట. ఎవరైతే
లేఖనాల్లో అక్షరాల వెనుక దాగి ఉన్న ఆత్మను పట్టుకొని మనకు బోధిస్తారో వాళ్ళ దగ్గర మనం పెరిగితే మనం కూడా సరైన యవనస్తులుగా తయారవుతాం. యేసయ్య రాకడకు సిద్ధపడతాం. యేసయ్య ఆస్తికి మనం నిజమైన వారసులుగా మార్చబడతాం అన్నమాట. రక్షింపబడ్డ ప్రతి విశ్వాసి ఎదగాలన్నది ఎంత ముఖ్యమో, ఎదగాలంటే ఈ ఆత్మ సంబంధమైన పరిచర్య కిందికి రావాలి. ఈ లోకంలో కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. అందరూ అనుకుంటారు మేమే బలమైన ఆహారం తింటున్నాం, మేమే బలమైన ఆహారం తింటున్నామని. కానీ పరీక్షించుకోవాలి, మేము తింటున్నా కానీ దానికంటే బలమైన ఆహారం ఎక్కడైనా దొరుకుతుందా అని ప్రతి ఒక్కరు పరీక్షించుకుంటే అప్పుడు దొరుకుతుంది. కానీ ఎవరికి వాళ్ళం మేమే బలమైన ఆహారం చెప్తున్నాం, మేమే బలమైన ఆహారం తింటున్నాం అనుకొని బతికేస్తున్నాం. అక్షరము కాదు, ఆత్మ చెప్పే సంగతులు చెప్పే దైవజనులు కావాలి, అక్షరం కాదు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ మాట జ్ఞాపకం చేశాడు దేవుడు, ఏంటంటే ఆత్మ చెప్పే సంగతులు మనం నేర్చుకుంటూ ఉంటే, అక్షరం కాకుండా ఆత్మను మనం దొరికించుకుంటే ఏం జరుగుతుందంటే మనము దేవుని పత్రికలుగా మారుతాము అన్నాడు. మీరు చూడండి అక్కడ 3వ వచనంలోని, రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయ్యి ఉన్నారని మీరు క్రీస్తు పత్రికలా ఉన్నారు. ఎందుకంటే మీరు ఆత్మ సంబంధమైన పరిచర్యలో పెరుగుతున్నారు కాబట్టి అన్నాడు. ప్రియులారా, ఇక్కడ చాలా విషయాలు దాగి ఉన్నాయి. ఇక్కడ అయితే ముగించేస్తున్నా, నేను ఒక మాట చెప్పి ముగించేస్తా. ఇక్కడ రాతి పలకతో మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో అన్నాడు. ఇక్కడ చాలా మ్యాటర్ ఉంది. రాతి పలకల మీద ఎప్పుడు రాసిచ్చాడు దేవుడు? సీనాయి కొండ మీద రాసిచ్చాడు. అయితే అక్కడ సీనాయి కొండ మీద రాతి పలకల మీద రాయడం అనేది 2 సార్లు జరిగింది. ఒకసారి పోయి ఆయన మొదటిసారి పోయి రాసుకుని వచ్చాడు. అప్పుడు వీళ్ళందరూ పాపం విగ్రహాలను చేస్తుంటే కోపంతో పలకలు తీసి నేలకొడితే పగిలిపోతుంది. పగిలిపోయిన తర్వాత మళ్ళీ రెండవసారి పోతాడు అవి తీసుకొని. అయితే మొదటిసారి పోయినప్పుడేమో ఆ పలకలు దేవుడు చేసిన పలకలు. మీరు చూడండి ఒకసారి, తీయండి అన్నమాట. నిర్గమాకాండంలో ఉంటుంది 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 16వ వచనం 15 శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాను. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండేది. ఆ పలకలు దేవుడు చేసిన. ఆ పలకలు ఎవరు చేసినవి? దేవుడు చేసిన పలకలు. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ పలకల మీద రాయబడిన దేవుని చేతి వ్రాత కదా. 19వ వచనంలో పలకలను పడవేసి వాటిని పగలగొట్టాడు కదా. ఇప్పుడు ఆ పలకలు ఎవరు చేశారంటే ఇక్కడ ఎవరు చేశారు? దేవుడు చేసిన పలకలు కదా. వాటిని పగలగొట్టాడు మోషే. ఇప్పుడు 34వ అధ్యాయంలో రండి. 34వ అధ్యాయం ఎన్నో వచనం? 4వ వచనం. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. ఎవరు చెక్కాను? మోషే చెక్కాడు. అంతకుముందు పలకలు దేవుడు చెక్కాడు. అంటే దేవుడు చెక్కిన పలకలు పగిలిపోయినాయి. ఇప్పుడు మోషేనే కొన్ని పలకలు తయారు చేసుకుని పోయాడు రెండోసారి పోయినప్పుడు. ఇక్కడ దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏంటంటే యాక్చువల్గా పలకల మీద ఏముందంటే ధర్మశాస్త్రము వ్రాయబడింది కదా. ధర్మశాస్త్రం వ్రాయబడింది. అయితే పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని మీ హృదయమును పలకల మీద అన్నాడు కదా. దేవుడు మనం అమ్మ కడుపులో తయారయ్యేటప్పుడే మన హృదయము మీద ధర్మశాస్త్ర సారమును రాయించి పెట్టాడనమాట. అమ్మ కడుపులో మనం తయారయ్యేటప్పుడే మనకు ప్రతి మనిషి హృదయం మీద, మీరు బాగా ఆలోచన చేయండి. ఒక్కొక్క మాట చెప్తా. ఏంటంటే ఇప్పుడు వ్యభిచారం చేయొద్దు అని మనకు తెలుసు, ఎందుకంటే బైబిల్ చెప్పింది కాబట్టి. అన్యుడు కూడా దాన్ని తప్పే అనుకుంటాడు. వానికి ఎట్లా తెలుసా తప్పని? నరహత్య చేయొద్దని మనకు బైబిల్ చెప్పింది కాబట్టి తప్పని తెలుసు. అన్యుడు కూడా దాన్ని తప్పే అనుకుంటాడు. వానికి ఎట్లా తెలుసా తప్పని?
దొంగిలించకూడదని తప్పని మనకు తెలుసు. బైబిల్తో పరిచయం లేని వాడు కూడా దొంగతనాన్ని రైట్ అంటాడా? రాంగ్ అంటాడు. అంటే వాళ్ళ హృదయాల మీద కూడా ధర్మశాస్త్రం యొక్క సారము రాయబడింది. ప్రతి మనిషి హృదయము మీద మనిషి తయారయ్యేటప్పుడే ధర్మశాస్త్రం యొక్క సారం దేవుడు రాశాడండి. హృదయం అనే పలకల మీద దేవుడు రాశాడు. రోమాపత్రికలోని రండి, 2:13 చదవండి. 2:16 అన్న 14, 2:14 ధర్మశాస్త్రము లేని అన్యజనులు 2:15 చదవండి. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు అన్నాడు కదా. ధర్మశాస్త్ర సారం ఎక్కడ రాయబడిందంట? ఎవరి హృదయాల మీద? అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అన్యజనులు 14 వచ్చిన ధర్మశాస్త్రము లేని అన్యజనులు అన్నాడు కదా. అన్యజనులు వాళ్ళ గురించి చెప్తూ వాళ్ళ హృదయాల మీద కూడా ధర్మశాస్త్ర సారం. అంటే ఇక్కడ దేవుడు మనకి ఏం నేర్పుతుంది? ప్రతి మనిషి హృదయం అనే పలకల మీద ఆ మనిషి తయారయ్యేటప్పుడే లోపల దేవుడు ధర్మశాస్త్ర సారాన్ని రాశాడు. అయితే ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో ఆ హృదయం అనే పలకలు పగిలిపోయినాయి అన్నమాట. మోషే పగలు కొట్టాడు కదా, అప్పుడు ఈ హృదయం అనే పలకలు కూడా పగిలిపోయినాయి. ఇప్పుడు రెండవసారి దేవుడు అనేది పలకలు మోసేనే చేసుకొని తీసుకెళ్ళాడు. దేవుడు చేసిన పలకలు కాదు, రెండోసారి మోసే చేసిన పలకలు తీసుకుపోయినాడు. అట్లాగే మన హృదయం అనే పలకలతో ధర్మశాస్త్ర సారం దేవుడు రాశాడు. పాపం ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పుడు అవి పగిలిపోయి మనలో పాప మరణ నియమం వచ్చింది కదా, అప్పుడు అవి పగిలిపోయినాయి. ఇప్పుడు పగిలిపోయిన పలకల మీద ధర్మశాస్త్ర సారం ఉంది ప్రతి మనిషి హృదయాల మీద. ఈ పగిలిపోయిన పలకలు తీసుకొని మళ్ళీ మనం సీనాయి కొండ ఎక్కాలన్నమాట దేవుని దగ్గర. ప్రభువా, చెరిగిపోయి పగిలిపోయి ఉన్న పలకల మీద వ్రాత ఉంది కానీ స్పష్టంగా లేదు. మళ్ళీ మనం సీనాయి కొండ ఎక్కితే రెండవసారి అంటే ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకొని కొండ మీదకి ఎక్కాలి మనం. అప్పుడు దేవుడు మళ్ళీ స్పష్టంగా మన హృదయం అనే పలకల మీద దేవుని ఆజ్ఞలు, దేవుని చిత్తం అంతా రాస్తాడు. అప్పుడు మనం క్రీస్తు పత్రికలుగా మార్చబడతాం. మనం క్రీస్తు పత్రికలుగా మార్చబడాలంటే 2 విషయాలు జరగాలి. ఒకటేమో మనము సీనాయి పర్వత అనుభవం తప్పనిసరిగా పొందాలి. సీనాయి పర్వత అనుభవం అంటే అర్థం ఏంటి? సీనాయి కొండ అనుభవం అంటే సీనాయి కొండ దగ్గర ఒకటి జరిగింది. మీరు చూడండి, నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 20వ వచనం. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాడు. ఇక్కడ 2 విషయాలు జరిగాయి. దేవుడేమో దిగొచ్చాడు, ఈయనేమో ఎక్కిపోయాడు. అంటే సెంటర్లో ఉన్నాడు అనమాట. వీళ్ళ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే సెంటర్లో జరిగింది. ఇటు భూమి మీద కాదు, అటు ఆకాశంలో కాదు, మధ్యలో జరిగింది. దేవుడు భక్తులు కలుసుకోవాలి. భక్తులు హృదయం అనే పలకల మీద దేవుడు తన చిత్తాన్ని స్పష్టంగా రాయాలి. భక్తులు దేవుని పత్రికగా మారాలంటే, దేవుని చిత్తము క్లారిటీగా మనకు తెలియాలంటే 2 జరగాలి. ఒకటి, దేవుడు ఆయన ఉన్న చోటనే ఉంటే కుదరదు. మనం కూడా మనం ఉన్న చోటనే ఉంటే కుదరదు. మన బంధాలు, మన బంధుత్వాలు, మన సుఖ సంతోషాలు అన్ని పక్కన పెట్టేసి కొంత దూరం అయిపోవాలి మనం. మీరు ఎక్కడైనా బాగా చూడండి, యేసయ్య కొండ ఎక్కి ప్రార్థన చేశాడు. మోషే కూడా కొండ ఎక్కి ప్రార్థన చేశాడు. అపోస్తలులందరూ మేడ గది మీద, అంటే భూమి కొంత ఎత్తులోనే వాళ్ళు ప్రార్థన చేశారు. అంటే ఈ లోక సంబంధమైన ఆకర్షణలు అన్నిటికీ దూరం అయిపోయి మనం దేవుని దగ్గరికి పోవడానికి కొంచెం దూరం కావాలి. అట్లా దూరం అయితేనే దేవుడు కూడా కొంచెం దిగి వస్తాడు. దేవుడు కొంచెం దిగి రావాలి, మనం కూడా కొంచెం ఎక్కిపోవాలి. మొత్తానికి దేవుడే రాడు. నువ్వు ఉన్న చోటుగా దేవుడు రాడు. దేవుడు కొంతవరకు దిగి వస్తాడు. అర్థమైందా? నువ్వు కూడా డైరెక్ట్గా దేవుని దగ్గర పోలేవు. దేవుడు కొంత దిగి రావాలి, నువ్వు కూడా కొంత ఎక్కిపోవాలి. అప్పుడే దేవునికి నీకు సహవాసం అన్నది ఏర్పడుతుంది. దాన్ని ఏమంటే సీనాయి పర్వత. దేవుడు దిగి రావాలి, మనం కూడా ఎక్కిపోవాలి.
దేవుడు దిగి రావాలి, మనం కూడా ఎత్తుకోవాలి. మనం ఎక్కిపోవాలంటే కూడా పైనుండి దేవుడు పిలవాలండి, దేవుడు పిలవాలి. మార్కు సువార్తలో రండి ఒకసారి. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు పిలువకపోతే ఎవరిని పిలుస్తాడు? ఆయనకి ఇష్టమైన వారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ధ్యానం చేయాలి. ఎవరు దేవునికి ఇష్టమైన వారు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. ఇట్లా మళ్ళీ ధ్యానం చేసి దేవునికి ఇష్టమైన వారుగా మారడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆయన పిలుస్తాడు. ఆయన పిలుస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఆయన వెంట పెట్టుకొని మనల్ని కొండెక్కిస్తాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందిన. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నా, నాకు చెప్పండి మీరు అందరూ కూడా. పేతురును యాకోబును యోహాను వెంట పెట్టుకుని అన్నాడా? మళ్ళీ ఏకాంతంగా అన్నాడు. వాళ్ళు ముగ్గురు చుట్టుంటే ఏకాంతం ఎట్లయితే అది? వాళ్ళని తీసుకెళ్ళాడు కానీ ఆయన మోకరించి ప్రార్థన చేసే దగ్గరికి తీసుకుపోలేదు. మొత్తానికి విషయం ఏంటంటే వాళ్ళని వెంట పెట్టుకొని యేసయ్య కొండ ఎక్కారు. అట్లాగే మనల్ని కూడా ఆయన వెంట పెట్టుకొని కొండ ఎక్కాలి. దావీదు ప్రార్థన చేశాడు 60వ కీర్తనలో, నేను ఎక్కలేనంత ఎత్తైనా కొండ మీదకి నన్ను ఎక్కించుమన్నాడు. మొత్తానికి ప్రియులారా, మనం సీనాయి పర్వత అనుభవం పొందాలంటే దేవుడు దిగి రావాలి, మనం కూడా కొంచెం ఎక్కిపోవాలి. రెండవది, ఆయనకి ఇష్టమైన వాళ్ళని ఆయన పిలుస్తాడు, పిలిస్తేనే మనం ఆయన దగ్గరికి ఎక్కిపోగలం. మూడవది, మనంతకు మనం కూడా ఎక్కలేం. మనల్ని ఆయన వెంట పెట్టుకొని ఎక్కించాలి. ఇంకొక మాట చూపిస్తాను ప్రియులారా. నిర్గమాకాండంలోని నిర్గమాకాండం 24వ అధ్యాయం 18వ వచనం. 24:18. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కాడు. ఎలా ఎక్కాడండి? మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాడు. మేఘము దేనికి సూచన? పరిశుద్ధాత్మకు సూచన. అంటే పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడితేనే మనం కొండ మీదకి ఎక్కగలుగుతాం. యేసయ్య మనల్ని పిలిస్తేనే మనం ఎక్కగలుగుతాం. యేసయ్య మన చేయి పట్టుకొని మనల్ని ఎక్కిస్తేనే మనం ఎక్కగలుగుతాం. మన వల్ల కాదది. అందుకే దావీదు అన్నాడు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. మన వల్ల మన సొంతంగా ఎక్కే కొండ కాదది. దేవుణ్ణి అడగాలి ప్రియులారా. సీనాయి పర్వతానుభవం అన్నది మనం తప్పకుండా పొంది తీరాలి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన యాత్ర అంతా. అందరితో ఉండే ఈ అనుభవం కొంచెం ఎడబాటు చేసుకోవాలి. మన బంధాలు, బంధుత్వాలు, మనకున్న సుఖభోగాలు అన్నిటి కొంచెం దూరం చేసుకొని, హల్లెలూయా, దూరం చేసుకొని ఏకాంతంగా దేవునితో గడిపి దేవుని ముఖకాంతి పొందుకునే అనుభవం ప్రతి ఒక్క భక్తులకు ఉండాలి. అప్పుడైతేనే మన యాత్ర ప్రారంభమవుతుంది. కాబట్టి పిల్లారా, సీనాయి పర్వతానుభవం మీదకి మనం వచ్చిన తర్వాతనే మన హృదయం అనే పలకల మీద స్పష్టంగా దేవుని మాటలు రాయబడతాయి. అప్పుడే మనము దేవుడు అనుకున్నంతగా మనం ఎదగగలుగుతాము. దేవుని రాకడలో ఆయన ఆస్తికి నిజమైన వారసులంగా మనం మార్చబడగలుగుతాం. దేవుడు అట్టి కృప మనకందరికి దయచేయును గాక. రండి మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం పిల్లలు. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.